Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga videos. సార్ అసలు ఈ కథ ఎక్కడ ఎలా పుట్టింది అంటే ఏ కాన్సెప్ట్ వైజ్ గా మీరు ఈ టైప్ ఆఫ్ స్టోరీని జనాలకు చూపించాలని అనుకున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను డిఎఫ్ టెక్ కోర్స్ చేసేటప్పుడే సౌండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కోర్స్. సో అక్కడ నాకు ఈ ఫోలే అనే ఒక సబ్జెక్ట్, అంటే సౌండ్ ఎలా చేస్తారు, డిజైన్ ఏ సౌండ్ ఎలా చేస్తారు అనేది అక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అన్నమాట. సో అప్పటి నుంచి నాకు మైండ్లో ఉంది, ఓకే సౌండ్ బేస్డ్ ఒక ఫిల్మ్ చేయాలి. అంటే ఈ సినిమాలో ఎక్కువ శాతం సౌండ్ ని సౌండ్ యూజ్ చేస్తాం. సౌండ్ ఈజ్ సో అలా సౌండ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ అనుకుని, కోవిడ్ టైంలో బాగా టైం ఉంది కాబట్టి ఆ టైంలో సో అప్పుడు కూర్చొని 2-3 లైన్స్ టుగెదర్ అనుకొని, దెన్ అప్పుడు నేను ఒక్కనే కూడా వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. సో టుగెదర్ చూసి నా లైన్ని అక్కడ ఎట్లా ఈ రెండు టుగెదర్ ట్రావెల్ అవుతాయి అని చూసుకొని. సార్ మీరు బాబ్ ఫ్యానా? సుకుమార్ గారు. ఓకే అంటే లైక్ ఇట్స్ లైక్ వన్ నేను ఒకటి నాకు నేను చూసాను, ఎవరితో ఇంటర్వ్యూ చూసాను, ఐ డోంట్ రిమెంబర్ ద పర్టికులర్ ఇంటర్వ్యూ గుర్తులేదు, కానీ వన్ నేను ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకుని చేశారని మాత్రం ఐ హావ్ సీన్ దట్ అన్నమాట. అందుకని చెప్పేసి సో ఈవెంట్ సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? స్టేజ్ ప్లేస్ కూడా చేస్తాను నేను, కొన్ని స్టేజ్ ప్లేస్ చూశాను అనమాట. అండ్ నేను గుజరాత్ కంట్రీగా చూశాను, అండ్ స్టోరీ ఆఫ్ ది బ్యూటిఫుల్ గర్ల్ కి నేను కూడా వెళ్ళాను అనమాట. సో తను తెలుసు ఈ క్యారెక్టర్ కి, తను ఎప్పుడైతే ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్ గా తను షూట్ అవుతుంది అనుకున్నాను, యూ కెన్ మేక్ అన్ ఆడిషన్. సో తీసుకున్నాము, దెన్ ఐ థింక్ షీఈస్ పర్ఫెక్ట్. ఓకే అంటే ఈవిడ బ్లష్ అయిపోతుంది మీరు అన్ని ప్లస్ చెప్పేసరికి. సో మీకు అసలు కథలో ఏం నచ్చింది దృశ్య గారు? ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి అండి. అండ్ ఒక్కొక్క మూమెంట్ తర్వాత స్లోలీ అన్ఫోల్డ్ అవుతుంది ఈ లేయర్స్. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ నాట్ ఓన్లీ స్టోరీకి, అన్ని క్యారెక్టర్స్కి కూడా చాలా లేయర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఒక బ్రీఫ్ నరేషన్ వచ్చింది నాకు, ఐ మీన్ దే గేవ్ మీ బ్రీఫ్ నరేషన్. దీని తర్వాత అదర్ దెన్ ద స్క్రిప్ట్ నాకు ఏం నచ్చిందంటే మా టీమ్, ఆఫ్టర్ ఐ మెట్ మాధవ్ గారు అండ్ బోస్ బాబు గారు, హూ ఐ మెట్ ఫస్ట్ యాక్చువల్లీ, సినిమాలో మేము వి వర్క్ విత్ పీపుల్ అండ్ మంచి ఫీలింగ్ వస్తే వైబ్ మ్యాచ్ అయిపోతుంది. సో నాకు అప్పుడే ఫీలింగ్ వచ్చింది కి ఓకే, ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ ఫర్ దిస్ ఆడిషన్ అండ్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తర్వాత ఆడిషన్ చేశాను. ఆడిషన్ ఇచ్చారు. ఓకే, యా 2 or 3 auditions. 3 auditions we had. సార్ ఎందుకు సార్ 3 auditions? 3 different scenes I had. Okay. I thought ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ no, not like that. Yeah. And 3 different scenes and one was closer to the look also, like getting the look also with the audition. So atlane undi. And then తర్వాత story విన్నప్పుడు I said done ani, I can't miss this. దీని తర్వాత కాస్ట్ తెలిసిపోయింది. I said దెంతో I cannot miss this film. దెంతో భలే ఉందండి ఇప్పుడు తెలుగు. ఓకే, నైస్, చాలా బాగుంది. అయితే సార్ మీరు ఇందాక మెన్షన్ చేశారు నాకు బిఫోర్ స్టార్టింగ్ ద ఇంటర్వ్యూ, సో అసలు ఈ డేట్ మేము అనుకోలేదు, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హ్యాపెన్స్ అని. అసలు ఎప్పుడు వద్దామని అనుకున్నారు అండ్ ఎందుకు ఇలా ముందుకి పుష్ ఆన్ అయింది అంటే వాట్ ఇస్ ద రీజన్ చెప్తారు? యాక్చువల్లీ April 17th మేము ప్లాన్ డేట్, బట్ ఎప్పుడైతే ఉస్తాద్ ముందుకు వచ్చిందో, సో దెన్ వీ హ్యావ్ దిస్ ఫెస్టివల్ వీక్ కదా, సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ప్రిపేర్గా ఉన్నారు. దెన్ ఇట్స్ ఏ గుడ్ వీక్ ఫర్ మూవీస్, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా అయిపోయి ఉంటాయి కదా, సో ఈ వీక్ బాగుంటుందని నేను కొంచెం రష్ అయ్యాను. సరే, సో ఈ స్టోరీ ఫస్ట్ నెరేట్ చేసిన పర్సన్ ఎవరు సార్? మీరు ఇప్పుడున్న ప్రెసెంట్ కాస్టింగ్లో ఫస్ట్ నెరేట్ చేసి ఓకే చెప్పించింది ఎవరికి? ఫస్ట్ నేను మా ఎడిటర్ చెప్పాను. కాస్టింగ్ లోనే అడిగాను నేను. కాస్టింగ్ లో అంటే ఐ థింక్ సాయి గారు. ఎందుకంటే నేను సాయి గారు ఇది ఓన్లీ వన్ చాయిస్. సో ఆ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడే ఓన్లీ సాయి కుమార్ గారు అయితేనే బాగా పుల్అప్ చేయగలను. దానికి నాకు ఆల్టర్నేట్ కూడా లేదు. సో నాకు దానికే టైం పట్టింది సాయి గారిని రీచ్ అవడానికి. సో నేను టీం అంతా సెట్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత సాయి గారికి చెప్పాను. నేను ఎప్పుడైతే సాయి కుమార్ గారికి చెప్పాను, దెన్ సార్ నేను చెప్పేటప్పుడే ఆ క్యారెక్టర్లో ఉన్న ఒక ఫీల్ నాకు అనిపించింది. సో ఆ హావభావాలు అవన్నీ దెన్ నరేషన్ అయిపోయింది. సార్ చెప్పారు డన్, నేను చేసేస్తున్నా. సో నేను వెయిట్ చేస్తున్నా ఈ క్యారెక్టర్ కోసం. దుర్యోధన ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ సార్. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఆన్ స్క్రీన్ నేను చేయాలనుకుంటున్నాను. సో సార్ది కూడా 50 years ఆఫ్
ఫిల్మ్ Career కెరీర్ అయింది, అయిపోయింది. సో ఆ టైంలో సార్ అదే అన్నారు, సో నా 50 years ఇది ఒక మంచి yeah, సినిమా. మంచి సినిమాతో అవుతుంది, సో డెఫినెట్గా చేద్దాం అది. దెన్ అప్పుడు కూర్చొని మైథాలజీ సంబంధించిన కొన్ని చిన్న చిన్నగా ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర నుంచి తీసుకొని టుగెదర్. సరే, ఇప్పుడు మనం ట్రైలర్ చూస్తున్నా, టైటిల్ చూసుకున్నా, ఇట్ ఆల్వేస్ ప్యూర్లీ మెన్షన్స్ ఇది మైథలాజికల్కి చాలా దగ్గరగా ఉంది అని అనిపిస్తుంది. మీరు ఒక ఆడియన్ గనక ఈ సినిమాని ఇది కంప్లీట్ మైథలాజికల్ సినిమానా లేదంటే సైకలాజికల్ థ్రిల్లర్నా అంటే ఏం చెప్తారు మీరు? ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్. సో మైథాలజీ Just a touch. దుర్యోధన క్యారెక్టర్ ఒక్కటి. సో హీరో క్యారెక్టర్కి ఎవరైతే ఉన్నారో ఆ క్యారెక్టర్కి ఒక వాయిస్ వినిపిస్తుంది, సుయోధన అనే ఒక వాయిస్ వినిపిస్తుంది. అవును. ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది దుర్యోధన లాగా. ఓకే. సో వాయిస్ వచ్చిన ప్రతిసారి సుయోధన అనే వాయిస్ వినిపిస్తుంది, దుర్యోధన అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. ఓకే. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. Okay. సో అది సిచ్యువేషన్ ప్రకారం ఏ క్యారెక్టర్ ఎందుకు కనిపిస్తుంది, అసలు ఈ వాయిస్ ఏంటి, ఎందుకు కనిపిస్తుంది, దానికి దర్శనానికి సంబంధం ఏంటి, ఇది స్టోరీలో. ఓకే. సో దృషిక గారు, మీ క్యారెక్టరైజేషన్కి మీరు ఏమైనా వర్క్ షాప్స్ లేదంటే ప్రిపరేషన్స్ ఏమైనా చేశారా, లేదంటే రోజు సెటిల్ అయిన చూసేసి చలో అచ్చా ఐ హావ్ టు కాపీ దిస్ అండ్ డూ అని అనుకున్నారా? ఐడియలీ దట్ వుడ్ హావ్ బిన్, బట్ నో చాలా హోంవర్క్ చేశాను. మానవ్ గారుతో కలిసిన కూర్చున్న చాలా డిస్కషన్స్ చేశాను, బ్రేక్ డౌన్ టు అండర్స్టాండ్ తన మైండ్ లో ఏముంది and what his vision is. So for me as an actor it's very important because adi why the story and tana captain of the ship. Yes. So tana vision I need to first understand before I start homework and working. So sat with him prashantamga for a nice few hours and understood all her layers, her backstory anni, and homework chesina tarvata then started developing and working towards being this aspiring filmmaker that she is. Wow. సో మాకు సెట్ అందరిలో నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడిగి దర్శకాజీ. అందరూ యాక్చువల్లీ నేను చెప్పేది ఈజీగా కన్వే అవుతుంది, వాళ్ళకి అయిపోతుంది. దర్శకాజీ నాకు 1-2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా థింగ్ అండ్ బిఫోర్ సీన్ ఏంటి, సిచ్యువేషన్ లో లేకపోయినా ఆ టైంలో తను ఏం చేసేది, ఎలా బిహేవ్ చేసేది, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేది, మోర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేది. అవునా? సూపర్, మంచి మార్క్స్ పడ్డాయి. యు గాట్ ఎ గుడ్ Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.